ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అంతేకాదు మరికొన్ని మంచి వీడియోస్ ని నేను ఇక్కడికైతే తీసుకొస్తాను. లైక్లు కూడా ఎవ్వరు చేయట్లేదండి, పాత వాళ్లే చేస్తున్నారు. కొత్తగా మన ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. అంతేకాదు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఛానల్ ని ఓనింగ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే మీకు అపియర్ అవుతుంది. దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అంతేకాదు మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు వీడియోలోని 2012 లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అప్పటికి ఏంటంటే నాకు మ్యారేజ్ అయిపోయింది. పాప అయితే చిన్నదయ్యి అనమాట, చాలా చిన్నదయ్యి. ఒక 1.5 year, 1.5 కూడా కాదు, 1 year 3 months అలా అయితే ఉంటుంది. నేనేంటంటే పాపని ఇంట్లో పడుకోబెట్టేసి మా అత్తయ్య గారికి చెప్పేసి ప్రతిరోజు జనశిక్షణ సంస్థాన్ అని చెప్పేసి మనకి మద్దెలపాలెం ఏరియాలోనైతే పెట్టారండి. అదేంటి అని అంటే ప్రోగ్రాము గవర్నమెంట్ వాళ్ళు అతి తక్కువ ఫీజులతోని మంచి మంచి కోర్సులు అయితే నేర్పిస్తూ ఉంటారు. అయితే నేను స్టిచ్చింగ్ కోసం అని జాయిన్ అయ్యాను, నేను మా ఫ్రెండ్ ఇంకా మా వదిన గారు. అయితే ఆ సమయంలోని మాతో పాటుగా బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్పిస్తూ ఉండేవారు. అమ్మాయిలకు సంబంధించి కొన్ని కోర్సులు, అబ్బాయిలకు సంబంధించి కొన్ని కోర్సులు అయితే ఉండేవి. నచ్చితే వాళ్ళు ఇందులోనే వీళ్ళు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదు. చాలా తక్కువ ఫీజులు అండి, 300కి ఎంతకో నేను జాయిన్ అయ్యాను అనమాట. 3 months కోర్స్ అది. ప్రతిరోజు బస్ ఫెసిలిటీ కోసం వాళ్ళు పాస్ ఇస్తారు మనకి, ఆ పాస్ తోనే వెళ్ళి రావచ్చు. సో నేనేంటంటే బాగుంది కదా అని చెప్పేసి రెగ్యులర్ గా వెళ్తూ ఉండేదాన్ని. ప్రతిరోజు ఒక 2 hours 3 hours అనమాట క్లాసు. సో ఆ క్లాసెస్ కి వెళ్తునేటప్పుడు మాతో పాటుగా పక్కనే బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్న అమ్మాయిలు అయితే వస్తూ ఉండేవారు. సో అందులో ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది మాకు. అమ్మాయి అందరితో కూడా చక్కగా మాట్లాడుతూ ఉండేది, చాలా బాగా అక్కడ కోర్సు నేర్చుకుంటూ ఉండేది అనమాట, ఇంట్రెస్టింగ్ గాను. ఆమె ఏం చెప్పేదంటే మా మదర్ కూడా ఇక్కడే నేర్చుకున్నారు బ్యూటిషియన్ కోర్సు, సర్టిఫికెట్ వచ్చిన తర్వాత దుబాయ్ అయితే వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడైతే సెటిల్ అయిపోయారు. నన్నేమో ఇక్కడ చదువు కోసం అని చెప్పేసి ఉన్నిచ్చేశారు అని చెప్తూ ఉండేది. అమ్మాయి ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ప్రైవేట్ గానైతే మన యూనివర్సిటీలోనైతే కట్టుకుంది. అది చేస్తూ ఇక్కడికైతే వచ్చేదన్నమాట. అయితే ఈ అమ్మాయి ఏంటి అని అంటే వాళ్ళ మేనమామ ఇంట్లోనైతే ఉండేది. మేనత్త, మేనమామ, వాళ్ళ చిన్న బాబు, ఇంకా అమ్మమ్మ, ఇంకా తాతయ్య వాళ్ళకు కలిసి అయితే ఉండేది ఈ అమ్మాయి. అయితే అంతా బాగానే ఉండేది, కానీ టీనేజ్ పిల్లలు కొంచెం తల్లి తండ్రి వాళ్ళ పర్యవేక్షణలో లేకపోతే కొంచెం విచ్చలవిడితనం అనేది వస్తుంది. మరి అలానే ఈ అమ్మాయి అందరితో కూడా మాట్లాడడం, బాగా జోవియల్ గా ఉండడంతో తనకి ఎలా పరిచయం అయ్యాడో తెలీదు, ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. సో ఒక ఆటో నడుపుకున్న అబ్బాయి పరిచయం అయితే అయ్యాడు. మా అందరికి తెలిసిన తర్వాత మేము ఎన్నో రకాలుగా చెప్పడానికి అయితే ప్రయత్నించాం, వద్దమ్మా నీ భవిష్యత్తు పాడైపోతుంది అని. ఇంకో విషయం ఏంటి అని అంటే వాళ్ళ అమ్మగారికి కూడా ఏంటంటే లవ్ మ్యారేజే. అతను ఈ అమ్మాయి పుట్టిన తర్వాత తాగుడికి బానిస అయిపోయి మరొక ఆవిడతో ఉండడంతో వాళ్ళ అమ్మగారు వదిలేసి పాపం అప్పటికప్పుడు ఆ కోర్సులు అవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటూ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఆవిడ నేర్చుకొని చక్కగా ఈ అమ్మాయిని ఇప్పుడు పోషించుకుంటుంది, దుబాయ్ వెళ్ళిపోతుంది. మరి అలాంటి సిచ్యువేషన్ లోని తల్లి విషయం చూసింది కదా అమ్మాయి, మనం ఇలా చెయ్యకూడదు అని ఉండాలి, కానీ అదే గోతులో వెళ్ళి పడుతూ ఉంటారు. టీనేజ్ పిల్లలు కదా, అలానే ఉంటారు. అయితే మరి తను అలా చేస్తూ ఉంటే మాకైతే పెద్దగా నచ్చేది కాదు.
వద్దమ్మా అని చెప్పినా కూడా తను వినిపించుకునేది కాదు. ఏం పర్వాలేదు, చాలా మంచోడక్క అని మాకైతే చెప్పేది మళ్ళీ రివర్స్ లోనే. సరే ఇంకా మనం ఏం చేస్తామా, మనం ఎక్కువ జోక్యం చేసుకోకూడదు. అయితే కొన్ని రోజులు అయింది, అమ్మాయి క్లాసెస్ కి అటెండ్ అవ్వట్లేదు, కనిపించట్లేదు ఎక్కడ కూడాను. తనతో పాటు వచ్చిన వాళ్ళని అయితే అడిగాము, ఏది మహేశ్వరి ఏది అని అంటే వాళ్ళు ఏంటన్నారని అంటే, ఏమో అక్క మాకు తెలీదు, ఒక 1 వీక్ అవుతుంది అది రావట్లేదు, మరి ఏమైందో తెలీదు, అది అసలు మిస్ అవ్వదు క్లాసెస్, అందులోకి మాకు ఇప్పుడు ఫేషియల్స్ అయితే అవుతున్నాయి, అదే మెయిన్ కదా, అది వస్తుంది ఎలాగైనా, ఎందుకు రావట్లేదు తెలియదు మాకు కూడా అని చెప్పేశారు. అక్కడ ఎలా ఉంటుందనంటే అన్ని క్లాసెస్ వాళ్ళు కలుస్తారు, అంటే హై క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు. అయితే పెద్దగా పట్టించుకోరు, ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు. ఎవరో కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు అనమాట. మరి అందులో మనం కూడా ఉంటాం. ఎవరైనా రాలేదు అని అంటే అయ్యో ఎందుకు రాలేదు ఏంటి అని. పాప మా అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా మా దగ్గర లేదు, లేకపోయేసరికి ఇంకా మేము ఊరుకున్నాం, అయిపోయింది. ఈలోగా ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలోని ఆ అమ్మాయి అయితే వచ్చింది క్లాస్కి. వచ్చేసరికి ఈ అమ్మాయిని చూసి పోల్చుకోలేకపోయాం మేము. అలా అయితే తయారయ్యింది. ఎలా అంటే బాగా బుజ్జిగానైతే ఉండేదండి అమ్మాయి, చామచాయి రంగు గాని బాగుండేది అమ్మాయి. అయితే అలాంటి అమ్మాయి చాలా సన్నగా అయిపోయి జుత్తంతా రాలిపోయి చూడడానికి ఏంటంటే అంటే పెద్దదానిలాగా, పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసిన తర్వాత ఎలా మారిపోతారో అమ్మాయిలు అలాగైతే తయారయ్యింది పెళ్లికాని అమ్మాయి. మేమందరం షాక్ అయిపోయాం. దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా, ఏంటి ఇలాగైపోయో, ఎందుకు రాలేదు, జ్వరం వచ్చిందా లేదంటే ఏమైనా అయ్యిందా ఇంట్లోనే అని మేమందరం అడుగుతున్నాం. ఎందుకనంటే పాపం వాళ్ళ అమ్మగారు ఇక్కడ లేరు కదా, కొంచెం కన్సర్న్ ఉంటుంది కదా, మా పిల్లలాగా ట్రీట్ చేసేవాళ్ళం అనమాట మేము. అందుకని ఏమైందిరా తల్లి, ఏంటి నీకు ఇలా అయిపోయావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడేమో ఆ అమ్మాయి అక్క అలా కాదు, నాకు బాగాలేదు, అస్సలు బాగాలేదు, ఇంకా కోర్స్ అయిపోతుంది అని చెప్పేసి నేను వచ్చాను అని అంటే, నీ కోర్స్ తగలట్ట తర్వాతైనా నేర్చుకోవచ్చు, కావాలంటే ఇది ఇలానే ఉంటుంది, ఎక్కడికి పోదు, ఫీజు కట్టుకొని జాయిన్ అవ్వచ్చు, దానికోసం వచ్చేసావా, అసలు ఏమైంది ఏంటి ఏంటి అని అంటే అప్పుడు మాకు తర్వాత చెప్తాను అని చెప్పేసి క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పింది అనమాట. విషయం ఏంటి అని అంటే, ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి తిరుగుతూ ఉండేవారు కదా, అందులోకి ఓన్ ఆటో తందే, ఇద్దరు కలిసి బీచ్లకి షికార్లకి వెళ్ళడం బాగా ఎక్కువ అనమాట. ఇద్దరు కలిసి ఈ క్లాస్ అయిపోగానే ఆ అమ్మాయి ఏంటని అంటే తనతో పాటుగా సరదాగా అలా తిరిగేసి వచ్చేవారు అనమాట. అలాగే ఆ రోజు కూడాను వీళ్ళు ఏంటంటే భీమిలి బీచ్కి వెళ్ళారంట. భీమిలి బీచ్కి వెళ్ళి అక్కడ మధ్యాహ్నం సమయంలోని ఈ అమ్మాయి ఏదో క్యారేజ్ ఏదో తెచ్చింది, బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చక్కగా తిన్నారు, ఆడుకొని కాసేపు ఉండి వచ్చేసే సమయంలోని అక్కడ భీమిలి బీచ్ లో ఏంటంటే ఇల్లులు కొన్ని ఇరిగిపోయి సగం సగం అదేంటి పెంకులు అవి రాలిపోయి కొన్ని అయితే శిథిలావస్థలోకి చేరుకొని ఉంటాయి. వాటి గురించి ఎవరు పట్టించుకోరు, అటుపక్కకి ఎవరు వెళ్ళరు. ఈ పిల్లడు ఏం చేశాడు, ఈ అమ్మాయిని తీసుకొని అలాంటి ఒక ఇంట్లోకి అయితే తీసుకువెళ్ళాడంట. మరి ఇలా అయితే ఉంటది. ఏంటనంటే వీళ్ళు టీనేజ్ పిల్లలు ఏంటనుకుంటారు అని అంటే ఎక్కడైనా ప్రైవసీ దొరికితే చాలు అనుకుంటారు కానీ ఆలోచించరు కొంచెం కూడాను. మిట్ట మధ్యాహ్నం వేళ వీళ్ళేమో ఆ ఇంట్లోకి వెళ్ళారంట. వెళ్ళి కాసేపు కూర్చున్నారు, ఏం చేశారు మరి తెలియదు మాకు. అక్కడంతా చాలా చండాలంగా ఉందక్క, స్మెల్ అయితే వచ్చేసింది, నాకు కడుపులో తిప్పేసింది, వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అని చెప్పేసి అంటే అబ్బాయి ఉండు అని చెప్పేసి ఒక 2 నిమిషాలు అయితే అక్కడ నన్ను ఉంచాడు. ఆ తర్వాత ఇక్కడ వద్దులే మళ్ళీ లోపలికి వెళ్దాం, లోపల బానే ఉంటది, ఇక్కడ అంతా చెత్తగా ఉందని చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలంతా కూడా ఇంకా దరిద్రంగానైతే ఉంది. అక్కడ ఏదో చచ్చిపోయి ఉంది, దాని చుట్టూ కూడాను ఈగలు అన్ని చేరి ఉండేసరికి ఆ అబ్బాయి ఇంక పద అని చెప్పి నన్ను అయితే తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి ఆటోలోని రిటర్న్ అయితే అయిపోయారు. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి మటుకు, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది, అబ్బాయి మటుకు అబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆ అమ్మాయికి విపరీతమైన జ్వరం అంట. జ్వరం వచ్చేస్తే బీచ్ లో ఆడేశాం కదా, దానివల్ల జ్వరం వచ్చింది అనుకుంది ఈ అమ్మాయి. అనుకుంది ఆ రోజు మరి ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఏవో చేసి ఇచ్చిరంట. చేసి ఇచ్చిన తర్వాత పడుకుంటుపోయింది. పడుకుంటేనంట ఏవేవో కళ్ళు
కళ్ళు మూసుకుంటే ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుందంట. నిజంగా ఆ ఇంట్లో నించున్నట్టుగా, ఆ ఇంట్లో తిరుగుతున్నట్టుగా, రాత్రి సమయంలోని ఆ ఇంట్లోని ఈ అమ్మాయి ఒక్కదాయి తిరుగుతుంటే తిని వెనకాతలు ఎవరో వస్తున్నట్టుగా ఇలాంటి కళలు అయితే వస్తున్నాయంట. కళలు వస్తూ ఉంటే తుళ్ళి తుళ్ళి పడ్డానక్క అలాగే నిద్రలో లేచి ఏవో కలవరించడం మొదలు పెట్టిందంట. కలవరిస్తూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ గారు లేచి ఏమైంది నీకు, ఏంటమ్మా ఏంటమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి అలా అరుస్తున్నావు అని అంటే నిద్రమత్తులో ఉంది, మళ్ళీ తన మటుకు తనే పడుకుని పోయిందంట. అయిపోయింది కదా. ఇంకా ఆ రోజు నుంచి ఈ పిల్లకి నీరసం స్టార్ట్ అయింది. నీరసంతో పాటు ఫస్ట్ ఏమో జ్వరం వచ్చింది, ఆ తర్వాత మోషన్స్ పట్టుకున్నాయి, వామిటింగ్స్ మోషన్స్. ఇంకా అలా కంటిన్యూ అవుతుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఒక 2 రోజులు చూసారు ఇంట్లోనే, టాబ్లెట్లు ఏవో వేసి ఇంట్లో ఉన్న టాబ్లెట్లు తగ్గలేదు. వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆవిడ అక్కడ చెప్తే వీళ్ళేమో తీసుకువెళ్ళారు. ఎలా ఉంటుందని అంటే వాళ్ళు లేకపోతే ఆడదాని జీవితం ఇలానే. పాపం అక్కడ ఆవిడ కష్టపడి ఇక్కడికి పంపించేది, డబ్బులు పంపించేది వీళ్ళకి ఆ పిల్లకి కూడాను. పంపిస్తే ఆ పిల్లేమో ఇలా, వాళ్ళేమో సరిగ్గా చూసేవారు కాదు. ఎంతగానో చూస్తారు చెప్పండి, పరాయి పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికే చేత కావట్లేదు, ఇంకా పరాయి వాళ్ళ పిల్లలు అంటే ఎంత అక్కైనా కూడాను కొంతకాలం వరకేనండి ఎవరికైనాను. వెంటనే వాళ్ళ అమ్మగారు చెప్పి నువ్వు గాని లేదంటే తమ్ముడు గాని హాస్పిటల్కి తీసుకెళ్ళండి దాన్ని అని అనడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారంట. హాస్పిటల్లో వాళ్ళు ఏంటి అన్ని చెకప్లు చేసి అమ్మాయికి అస్సలు బాగాలేదు, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయింది అని చెప్పేసి హాస్పిటల్లోనైతే జాయిన్ చేసుకున్నారు. అమ్మాయికి డ్రిప్స్ ఎక్కిస్తున్నారు, బాగాలేదంట. ఇంకా హాస్పిటల్లోని ఒక 1 వీక్ ఉన్నట్టుంది. ఆ 1 వీక్ కూడా ఏంటంటే తనకి రాత్రి పడుకుంటే చాలంట ఎవరో వచ్చి గట్టిగా చెవులో అరుస్తున్నట్టు, అలాగా శబ్దం చేస్తున్నట్టు చాలా ఇరిటేటింగ్ గా అనిపించేదంట. పక్కన వాళ్ళ అమ్మమ్మ అయితే ఉన్నది, ఆవిడ ఒకరిదాగే మరి ఆవిడ అమ్మాయికి తోడు వాళ్ళ తాతగారు వచ్చే పరిస్థితిలోనైతే లేరు. ఆయన ఎప్పుడు కూడాను మంచం మీదే అనమాట, చాలా తక్కువ లేవడం, ఏదో తినడానికి లేవడం, తినేయడం, మళ్ళీ పడుకోవడం, అలా అది పొజిషన్ అయింది. వాళ్ళ మామయ్య చూస్తే మరి జాబ్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. వాళ్ళ అత్త కూడా ఏదో చిన్న చిత్త జాబ్ అయితే చేస్తుంది, చిన్నపిల్లలను పెట్టుకొని ఉంది కాబట్టి ఎవరూ లేరు. అలా అమ్మమ్మతో పాటుగానైతే ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉంటే 1-2 సార్లు అబ్బాయి వచ్చాడంట. ఏమైంది ఏంటి అని కనుక్కొని వెళ్ళాడంట. ఏం కాదులే తగ్గిపోద్ది అని చెప్పుకొని. అయితే ఈ అమ్మాయికి మటుకు రాత్రి అయ్యేసరికి ఇలా శబ్దం చేయడం, ఇంకా కళలు ఏవోవేవో పిచ్చి పిచ్చి కళలు అయితే వచ్చేవంట. ఒకరోజు అలాగే సమయంలోని పడుకొని ఉంది తను, పక్కనే వాళ్ళ అమ్మమ్మ అయితే పడుకొని ఉందంట. కొంతసేపటికి వాళ్ళ అమ్మమ్మ గారు లేచి తన దగ్గరికి వచ్చి గట్టిగా తన గొంతు అయితే నొక్కేస్తున్నారంట. అది తట్టుకోలేక అమ్మాయి గట్టిగా అరిచి లేచి కూర్చుండేసరికి వాళ్ళ అమ్మమ్మ గారు అక్కడే దూరంగానే పడుకొని ఉన్నారు. ఈ అమ్మాయికి మటుకు అలా ఫీలింగ్ అనమాట, అలా వచ్చి నొక్కినట్టుగా. ఇంకంతే భయపడిపోయి గజగజ వణికిపోతుంటే ఏమైంది ఏమైంది అంటే ఏం లేదు. వాళ్ళ అమ్మమ్మకి చెప్తే మళ్ళీ ఆవిడ భయపడతారు కదా, అందుకే ఏం చెప్పకుండా అలాగే ఉండిపోయిందంట. అలా చాలా ఇబ్బంది పడిందంట. అంతేకాకుండా హాస్పిటల్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళైతే కనిపించేవారంట ఈ అమ్మాయికి. వాళ్ళు అసలు నాకు తెలియని కూడా తెలియదక్క. అయితే వాళ్ళు రాత్రి సమయంలోని ఎవరో ముసలోళ్ళు వచ్చి నా బెడ్ దగ్గరికి వచ్చి నన్ను చూడటం, మళ్ళీ వెళ్ళిపోవడం. అసలు వాళ్ళ మొహాలు కూడా ఎలా అంటే బాగా పీలగా అయిపోయి తెల్లగా అయిపోయి ఉండేవి. వాళ్ళు ఆ పక్క నుంచి క్రాస్ అవుతున్నప్పుడు నా రూమ్ లోకి వచ్చేవారు, తలుపు వేసే ఉండేది. తలుపు లోపల నుంచి వాళ్ళు లోపలికి వచ్చి నన్ను చూసుకొని వెళ్ళేవారు. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు, నాకు భయం వేసేస్తూ ఉండేది. ఆ తర్వాత ఒక రోజు ఏంటి అని అంటే నా కళ్ళ ముందే మా పక్కన ఉన్న రూమ్ లోని ఎవరో చనిపోయారు, వాళ్ళ తాలూకు వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ సమయంలో ఏంటి అని అంటే నేను కూడా కొంచెంగా లెగిసి వచ్చి చూశాను. మా అమ్మమ్మ అయితే తిట్టింది. ఆ తర్వాత నేను పడుకునే సమయంలోని ఎవరైతే చనిపోయారో ఆవిడ మళ్ళీ కనిపించిందంటే ఈ అమ్మాయికి, వీళ్ళ రూమ్ లోకి అయితే వచ్చి తిన కాసు చూసి నవ్వుకొని వెళ్ళిపోయిందంట. అంతే. అలా అయ్యేసరికి ఈ అమ్మాయికి ఇంకా భయం వేసేసి గట్టి గట్టిగా అరిచేసిందంట. నాకు ఇక్కడ భయం వేస్తుంది అమ్మమ్మ, వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని ఏడుపు పెట్టేసిందంట.
ఇంకా తనకైతే డిశ్చార్జ్ ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడాను చాలా ఇబ్బందులు అంట. ఏంటి అని అంటే సరిగ్గా అన్నం తినబుద్ధి వేసేది కాదంట. అన్నం చూస్తుంటే ఏదో మలాన్ని చూస్తున్నట్టుగా ఇలా రకరకాల ఆలోచనలు, ఇలా రకరకాలుగా కనిపించడాలు, ఇల్యూషన్స్ అయితే ఆ అమ్మాయికి వచ్చేదంట. తినడం మానేసింది. ఇంకా ఇంకోటి ఏంటనంటే తన ఒళ్ళంతా ఒకేసారి ఆ టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోవడం అనమాట. అలా చేంజ్ అయ్యేసరికి తనకి ఒళ్ళంతా కంపించుకుపోయేదంట. ఇంకా ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు ఇలా లాభం లేదు, దీనికి ఏదో అయ్యి ఉంటుంది అని చెప్పేసి పాపం ఆ ముసలావిడే అలిపురం దగ్గర ఎవరో ఉన్నారంట. అయితే వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్లారంట. ఈ అమ్మాయిని తీసుకెళ్లి చూపిస్తే అతను చూసి ఈ అమ్మాయి ఏదో చూసి భయపడింది, అందుకే ఇలా జరిగింది, అలా భయపడడంతో ఈ అమ్మాయి వెనకాతల అది వచ్చేసింది ఆ శక్తి అని చెప్పి ఏదో దిష్టిలాగా ఏదో తీసి ఇంకేవో చిన్న చిన్న పరిహారాలు చేయవలసినవి చేసి ఒక తాయెత్తు కట్టారంటండి. ఆ అమ్మాయి ఆ తాయెత్తు చూపించి ఇదిగో అక్క ఈ తాయెత్తు కట్టారు, ఆ తర్వాతనే నాకు నార్మల్ అయ్యాను, ఇప్పుడైతే అలాంటి కళలు అయితే రావట్లేదు, అలాంటి ఇల్యూషన్స్ అయితే నాకు కలగట్లేదు అని చెప్పుకొచ్చిందండి. మరి ఆ తర్వాత ఆ అమ్మాయి రెగ్యులర్ గానైతే వచ్చింది. మళ్ళీ ఒక 1 month కావాల అమ్మాయి మళ్ళీ రికవరీ అయితే అవ్వడం జరిగింది. మరి ఇలా అయితే ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ కూడాను నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రేమికులకి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.